హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేనైతే ఇవాళ ఏం చేస్తున్నానంటే మజ్జిగ పులుసు అంటారు కదా. మ్, మన ఇటు సైడ్ బాగానే చేసుకుంటారు తెలంగాణ సైడు. మరి వేరే వాళ్ళు ఏమంటారు, మా ఫ్యామిలీలో మాత్రం మేము మజ్జిగ పులుసు అంటాము. మనకు పెరుగు ఎక్కువ ఉంది, పెరుగు మనకు స్టోర్ అవుతూ ఉంది అనుకున్నప్పుడు ఇట్లా వెరైటీగా మజ్జిగ పులుసు చేసుకున్నామంటే అందరు ఇష్టపడతారు. ఇంకా ఇది చలికాలం కాబట్టి చల్లగా ఉంటుంది కదా. ఉట్టి పెరుగు తినేదానికంటే మనము ఇట్లా పులుసులాగా చేసుకుంటే దాంట్లో అల్లము, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి వేసి దంచి తాలింపు పెట్టేసుకోవాలి. అదేం మసలక్కర్లేదండి, ఓన్లీ తాలింపు చేసుకుంటే సరిపోతుంది మనకు. పెరుగును మజ్జిగలాగా చేసుకోవాలి, చిక్కగానే ఉండాలి, మరీ పలసగా చేసుకోవద్దు. మనకు ఇప్పుడు దాంట్లోకి నేను ఏమేమి వేస్తా, ఎట్లా చేస్తాను అనేది ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్ళి చూసుకుందాము. నేనైతే ఇవాళ లంచ్ కోసము చేసుకుందామని, పెరుగు చాలా ఉంది ఇంట్లో, అందుకనే యూజ్ అవుతలేదు అని పులుసులాగా అయితే ఎక్కువ కొంచెం యూజ్ అవుతుందని చేస్తున్నాను. మరి రండి మనం కిచెన్లోకి వెళ్ళి ఎట్లా చేద్దామనేది చూద్దాం. మనకు మజ్జిగ పులుసుకు కావాల్సిందే మెయిన్ పెరుగండి. ఇది చిక్కటి పెరిగే మనకు ఎంత అవసరమో అంత తీసేసుకోవాలి. దాన్ని మజ్జిగలాగా చిలుక్కోవాలి, మజ్జిగ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోకి ఏం పడతాయంటే ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఇది పొడి చేసుకోవాలి. దాంట్లోనే చిన్న అల్లం ముక్క చూసింది కదా, అల్లం ముక్క. మనము పచ్చిమిర్చి 1 కానీ 2 కానీ ఇష్టం అండి, మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే పెద్దగా ఉంది కదా ఒకటి వేద్దాం అనుకున్నాను. ఇంకా తాలింపులోకి కరివేపాకు. తాలింపు మనం కొందరేమో నెయ్యితో పెట్టుకుంటారండి. నెయ్యితో పెడితే ఏమవుతుందంటే మనకు చల్లగా అయిపోయినాక పైనంతా ఇట్లా పేరుకుపోయినట్టు అవుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి 1/2 నూనె 1/2 నెయ్యి వేస్తాను, అట్లా తాలింపు చేసుకుంటా. నేను తాలింపు చేసేటప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు, ఆయిల్ కూడా బాగానే ఉంటుంది, దానికి తేడా ఏం చేయదు. సరే, మనం ఇప్పుడు ఈ మజ్జిగను, ఇది పెరుగు తీసుకుందాము. నేను ఈ బౌల్లో తీసుకుంటున్నా. ఇంత తీసుకుందాం, దీన్ని మజ్జిగలాగా చేసుకుందాం. ఇప్పుడు చూసింది కదా, ఇక మజ్జిగలాగా అయిపోయింది. నేను దీంతో చేసేసుకున్నాను. ఇట్లా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇంకా చిక్కగానే ఉంది చూడండి, చూసింది. మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇంకా చిక్కగా అయినా ఉంచుకోవచ్చు, అది ఇష్టం, పల్సగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది మజ్జిగను పక్కా పెట్టేసుకుందాము. దీంట్లోకి ఇవి దంచేసుకుందాం. మనం ఇందులో వేసేసుకొని ఫస్ట్ ఆవాలు వేసేసుకోవాలి, ఎందుకంటే ఇవి పౌడర్ కాదు, కొన్నే కాబట్టి గ్రైండర్లో వేయలేను, గ్రైండర్లో కావు, అందుకని ఇందులో చేస్తున్నాను నేను. ఇట్లా అన్నీ, ఇది చూసిందో ఇట్లా పౌడర్ అవుతుంది. ఇట్లా అన్నీ చేసేసుకొని మనం అందులో కలిపేసుకోవాలి. చూసింది, ఇది పౌడర్ అయిపోయింది. దీంట్లో మనము ఈ అల్లం ముక్క వేసేసుకుందాము. ఎల్లిపాయలు ఒక 2-3, ఒక పచ్చిమిర్చి, దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం, మంచిగా మనకి ఇది మెదిగిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నా, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు.
చూసిండ్రు కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఇంకా తాలింపు పెట్టేసుకుంటే మనకు మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్ అండి. ఇది కూడా నేను ఇంకా స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ తాలింపుకు కొంచెమే పడుతుందండి, ఒక 2-3 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులోకి మామూలుగా కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అన్నీ 1/2 టీ స్పూన్ కంటే తక్కువే అండి. ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు, కొంచెం పసుపు. మజ్జిగ అంతా తెల్ల తెల్లగా ఉంటుంది కదా, కలర్ఫుల్గా కనపడడానికి మనకి పసుపు. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆపేసి కొంచెం ఇంగు వేసుకుందాం మనం తాలింపు. ఇంకో తాలింపు బాగుంటుంది అంటారు కదా మజ్జిగ పులుసులోకి, అందుకని ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాం. చూసిండ్రు కదా మన మజ్జిగ చారు ఎలా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసిండ్రా మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చూడడానికైతే చాలా చాలా బాగుంది. నేను కొంచెం టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా బాగుందండి. మనకు ఆవాల టేస్ట్, ఓన్లీ ఎల్లిపాయ ఆవాలు పచ్చిమిర్చి దంచేసుకొని చేసుకోవచ్చు. కొందరు శొంఠి పొడి వేస్తారు. శొంఠి పొడి ఇంట్లో నాకు శొంఠి లేదు, అందుకని అల్లం ముక్క వేసాను. చాలా చాలా బాగుంది. మనకు వెరైటీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందరు ఇష్టపడతారండి ఇదైతే మజ్జిగ చారు. చూసింది కదా, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకొని ఉప్మా చేసుకొని దీంతోపాటు ఉప్మాలో వేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మాత్రం రైస్ కాకుండా చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చెయ్యండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నాకు కూడా కొంచెం కామెంట్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తుంటే నాకు కూడా చేయాలి, నా ఛానల్ అందరు చూస్తున్నారు అనేది ఒకటి అదొక భావన ఉంటుంది నాకు, అందరు లైక్ చేస్తున్నారని. థ్యాంక్ యూ.